మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పలు బస్తీలకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. పాత జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కరెంటు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. కరెంటు నిలిపివేయడంతో గత 3 రోజులుగా తాము అంధకారంలోకి వెళ్లిపోయామని, విషపురుగులు, పాములు, తేళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 3 రోజులుగా నిద్రలేక గడుపుతున్నామని, తమ వద్దకు వచ్చి చూసిన నాదుడే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే జీఎం స్పందించి కరెంటు పునరుద్ధరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కరెంటు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము. కరెంట్ ఎట్లా అంటే ఇస్తా అంటున్నారు. గవర్నమెంట్ మీటర్లు ఉన్న వాళ్ళకు కరెంట్ ఇవ్వరట, ఖాళీగా ఉన్న వాళ్ళకి కరెంట్ ఇస్తారట. అట్లా ఎట్లా ఉంటుంది సార్? యథావిధంగా ఎప్పుడు ఎట్లా ఉందో అట్లా ఇవ్వండి. మీరు తీసే మూమెంట్ ఉంటే అందరికి చెప్పి జనాలకు ఇచ్చి తీసేయండి. ఇది సార్, చిన్నపిల్లలు ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, బాగా చాలా ఇబ్బందులు సార్. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం బెల్లంపల్లి బస్తీ నివాసంలో. చాలా మంది ఉద్యోగాలు లేక కూడా ఉంటున్నాం సార్. లేకని ఇస్తా అని చెప్తా, ఓకే ఇవ్వలేదు. అది ఉంటే మీటర్లు వచ్చు, ఆ మీటర్లు కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ మీటర్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు కరెంట్ ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు కరెంటు అవి మీటర్లు ఉంటే ఇప్పుడు కరెంట్తో ప్రాబ్లమ్స్ ఉండకపోగా సార్? కరెంట్ ఇప్పుడు ఎందుకు తీయవలసి వచ్చింది? ఎందుకు తీసిండ్రు? మాకు అటు మీ గవర్నమెంట్ కరెంట్ లేక, ఇటు కంపెనీ లేక, మాకు ఇంటి నెంబర్లు లేక సతమతం అయ్యి పిల్లలతోని చీకట్లో పడుకొని 3 రోజుల నుంచి అగౌరిస్తాను. మాకేంటి న్యాయం? ఇది న్యాయం చేయాలి, మాకు కరెంట్ ఇవ్వాలి. ఇన్ని రోజులు కరెంట్ ఉందండి, మాకు బిల్లు కట్టుకునే శక్తి కూడా లేదు, సరైన జాబులు లేవు, కూలి పని చేసుకుంటే